హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ ఏటీపీ అమ్మాయి ఐషు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. సో మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ కొంచెం ముందుగా అయితే వెళ్తుంది, అంటే రికమెండ్ వెళ్తుంది అనమాట. ఇక్కడైతే నేను టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంక పిల్లలు అయితే ఇక్కడ ఇంకా టీవీ అయితే చూస్తూ ఉన్నారనమాట. ఇంకా ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఇంకా సండే మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ కోసం అయితే ఇంకా దోశ అయితే వేస్తూ ఉన్నాను అనమాట పిల్లలకి. ఇంకా అది కూడా ఎండాకాలం, మనకు నిజంగా మనకు పిల్లలకి కాదు మనకు కూడా పెద్దవాళ్ళకి కూడా ఎండాకాలం అంటే మార్నింగ్ 8కి 7కి ఒక్కోసారి ఆకలి వేస్తుంది అనమాట. ఇంక అందుకే ఇంకా తొందరగా చేసేసి పెట్టేద్దాం పిల్లలకి అనేసి అయితే ఇంకా దోశ అయితే వేస్తున్నాను. అండ్ చట్నీ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయితే చేసేసి అయితే పెట్టేసుకున్నాను అండి. దోశలు అయితే ఈసారి చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయన్నమాట. అంటే మామూలుగా నేను మిక్సీకి గ్రైండర్కి ఇలా వేయించుకున్నదాన్ని, కానీ ఈసారి అయితే బయట ఇచ్చేసి వచ్చాను అనమాట. బియ్యం నానబెట్టేసిన తర్వాత తీసుకెళ్ళిపోయి మిషన్కి వేస్తారు కదండి, పిండి మిషన్స్ అలా ఉంటాయి కదా. సో అక్కడైతే వేయించుకొని అయితే వచ్చేసాను అనమాట. దోశలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి, చాలా బాగున్నాయి అనమాట. ఇంకా పిల్లలకైతే ఒకరికొకరికి అంటే వేసేసి ఇస్తున్నాను అనమాట. అలా వేడిగా ఉన్నప్పుడు తింటేనే దోశలు బాగుంటాయి. అండ్ అలాగే మా అక్క పిల్లలకి ఏమంటే దోశలు కొంచెం సాఫ్ట్ కాకుండా గట్టిగా ఉండాలన్నమాట తినడానికి. అందుకోసం చాలా పలచగా గట్టిగా వేసేసి అయితే ఇస్తున్నాను అనమాట. కొంతమందికి అలా ఇష్టం ఉంటుంది, కొంతమందికి సాఫ్ట్గా మెత్తగా ఉంటే అలా ఇష్టమవుతాయి అనమాట. ఇంకా ఆ పిల్లలకైతే ఒకరికొకరికైతే అందరు కూడా ఇంకా వేసేసి అయితే ఇస్తున్నానండి. ఇంకా మా అక్క అయితే ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తుంది. ఇంకా తనతో మాట్లాడుకుంటూ అలాగా చేసేసి అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా ఇది సండే కాబట్టి ఇంకా సండే మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా సండే అంటేనే మనకు ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి కదా. సో ఇంకా అది కూడా ఇంకా ఆఫ్టర్నూన్కి అది ప్రిపేర్ చేసుకోవాలి అనమాట. ఇదంతా కూడా మొత్తం సండే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. నాకు అంటే ఎవరో అని చెప్పడం వల్ల విన్నది ఏంటంటే నాది కాపీ పేస్ట్ కాంటెంట్ అనేసి అయితే అన్నారు. సో నేనైతే ఎవరిని కూడా కాపీ చేయలేదండి, నాకు అవసరం కూడా లేదనమాట. కాపీ చేయాలి వేరే వాళ్ళ కాంటెంట్ని కాపీ చేయడం అంతా లేదు, కానీ నా వీడియోస్ నా కంటెంట్ని ఇంకా చాలామంది కాపీ చేస్తున్నారు. చాలామంది థంబ్నెయిల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా కాపీ చేస్తున్నారు, కానీ అలాంటిది నేను ఎలా కాపీ చేస్తాను చెప్పండి. సో నాకైనా కూడా అవసరం లేదండి, నా కంటెంటే వేరే అనమాట. వేరే వాళ్ళ కంటెంట్ని నేను కాపీ చేస్తే నాలో ఉన్న టాలెంట్ బయట ఏం పడుతుంది చెప్పండి. సో నేను ఎప్పుడైనా సరే నా ఓన్గా నేను థింక్ చేస్తాను అనమాట. సో ఎవరిది కూడా నేను అంటే ఒకరు అలా పెట్టారు ఇలా పెట్టారు అనేసి అయితే నేను ఎప్పుడు కూడా ఒక్కరిని చూసి ఏది కూడా పెట్టాను అనమాట. ఒక్క యూట్యూబే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా అంతేనండి. నేను అసలు ఏది కూడా కాపీ చేయను, ఒక్కరిని కూడా కాపీ చేయను అనమాట. ఇంకా నన్నే చాలామంది కాపీ చేస్తారు. అలాంటిది నన్ను కాపీ కంటెంట్ అని కొంతమంది అనడం వల్ల నేను ఈ టాపిక్ మీతో మాట్లాడాల్సి వచ్చిందనమాట. సో నా వీడియోస్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది అనమాట ఇది నా ఓన్ కంటెంటా లేదా కాపీ కంటెంటా అనేది అయితే. సో నాకు నా ఓన్గా నేను ఇదే కాదు ఏదైనా సరే నేను ఒక్కరిని ఎప్పుడు కూడా ఏది ఫాలో అవ్వను అనమాట. ఇంకా నన్నే ఫాలో అవుతారు, కానీ నేను ఒకరిని ఫాలో కాను. ఎప్పుడు కూడా ఒకరి కంటెంట్ని నేను కాపీ చేయాలని అస్సలు ఎప్పుడు కూడా అనుకోలేదన్నమాట. అవసరమే లేదండి. యూట్యూబ్ అంటే ఏంటి, మన సొంతంగా మన కంటెంట్ని మనం మన టాలెంట్ని బయట పెట్టుకుంటేనే మనం అంటే ఇందులో సక్సెస్ అవ్వగలుగుతాం. అంతేకాని ఒకరిని కాపీ కొట్టడం అంటే ఎన్ని రోజులు కాపీ కొడతాం చెప్పండి. అసలు అది అలా కాపీ కొట్టి చేస్తే అసలు అది యూట్యూబే కాదనమాట. మన సొంత టాలెంట్ని మనకున్న తెలివిని బయట పెట్టడమే ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది. సో ఇంకా ఈ టాపిక్ ఇక్కడికి వదిలేస్తే మంచిది అనుకుంటాను అనమాట. ఎవరన్నారో సో కాపీ కాంటెంట్ అనేసి, సో వాళ్ళకి చెప్తున్నానండి. సో వాళ్ళకు కూడా అర్థమైపోయి ఉంటుంది నాది కాపీ కాంటెంటా ఓన్ కాంటెంటా అనేది. ఇంకా నేను చెప్పాను కదా, ఒక్కరిది ఎప్పుడు కూడా నేను కాపీ కాంటెంట్ చేయలేదన్నమాట. ఒకరిది ఎప్పుడు నేను కాంటెంట్ ఒక థంబ్నెయిల్ కావచ్చు, ఒక టైటిల్ కావచ్చు, ఒక వీడియో కంటెంట్ కావచ్చు, ఏదైనా సరే ఒక మ్యాటర్ కావచ్చు, ఇది యూట్యూబ్లోనే కాదు ఇన్స్టా ఎక్కడైనా సరే అండి, నేను కాపీ అనేది ఎప్పుడు ఎవరిది చూసి నేను అస్సలు చేయను అనమాట. ఇంకా నావే చాలామంది కాపీ చేస్తుంటారు, కానీ ఇంకా మామూలేనండి. ఇంకా సోషల్ మీడియాలో ఒకరిని చూసి ఒకరు చేస్తుంటారు అంతే, కానీ నాది అలా కాదనమాట. నా మైండ్ సెట్ ఏంటంటే నన్ను ఒకరిని ఫాలో అవ్వచ్చు అంతే, కానీ నేను మాత్రం ఒకరిని ఎప్పుడు కూడా ఫాలో కాను. అంటే ఈ విషయంలో కంటెంట్ విషయంలో అనమాట.
అనమాట. సో అలా ఉంటుంది నా మైండ్ సెట్. నేను ఒకరిని చూసుకునే ఒకరిని చూసి నేర్చుకుని ఒకరిని చూసి పెట్టే అంత కాదు, నా మైండ్ సెట్ వేరే అండి. సో ఇది అన్న వాళ్ళకి అర్థమై ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఇంకా దోశ అయితే ఇంకా మా అక్క నాకు వేసి ఇచ్చేసింది అనమాట. నేనైతే తినేసాను, ఇంకా పిల్లలు కూడా అందరూ తినేసారనమాట. ఇంకా అక్కడికైతే అది మార్నింగ్ వ్లాగ్ అయితే అక్కడికైతే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇది చూసారు కదా అండి, ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అండి 1 ఆ టైంలో షూట్ చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ అంటే టిఫిన్ చేసేసి తినేసి ఇంకా పిల్లలకి స్నానాలు, ఇంకా మేము స్నానాలు రెడీ అయ్యేసి ఇంకా మార్నింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేపటికి మనకు 1 అలా అయ్యిందనమాట. ఇంకా అక్కడికి ఇంకా నాన్ వెజ్ చూస్తారు కదా, మటన్ అయితే తీసుకుని అయితే వచ్చేసారనమాట మా హస్బెండ్. ఇంకా దాన్ని మేమైతే కట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఏంటంటే వాళ్ళు మామూలుగా మాకు పెద్ద ముక్కలు అయితే కట్ చేసి ఇవ్వలేదనమాట. చిన్న ముక్కలు అయితే కట్ చేసి ఇవ్వలేదనమాట. పెద్ద ముక్కలు అయితే కట్ చేసి అయితే ఇచ్చేసారు. ఇంకా వాటిని మేమైతే చిన్నగా కట్ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూసారా మా పని మాదుంటే పిల్లలు అయితే ఎంత హడావుడి, ఎంత అల్లరి చేస్తున్నారండి. అది కూడా ఈ హాలిడేస్లో ప్రతి ఒక్క మదర్కి అతి కష్టమైన పని ఏంటంటే ఇదే అనమాట. పిల్లల్ని ఎలా వాళ్ళని చూసుకోవాలనేది అయితే చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకంటే చూసుకోవచ్చు, అది కూడా పిల్లలు ఇప్పుడు ముందున్నంతగా ఉండరండి. పిల్లలు చాలా అంటే చాలా అల్లరి అనమాట. ఎందుకంటే వాళ్ళకు మనకున్న తెలివితేటలు, మనకున్న మైండ్ సెట్ కంటే వాళ్ళకి డబుల్ ఉన్నాయన్నమాట. సో అందుకోసం వాళ్ళని మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. ఈ హాలిడేస్లో ప్రతి ఒక్క తల్లి బాధ ఇదే అనమాట, పిల్లలతో పడే కష్టం అనమాట. అండ్ ఇంకా తప్పదు, మన పిల్లల్ని మనం చూసుకోవాలి కాబట్టి వాళ్ళు ఎంత అల్లరి చేసినా ఎంత ఏం చేసినా కూడా మనం భరించాల్సిందే అనమాట. అండ్ అలాగే తెలివితో కొన్ని పాటేసే వాళ్ళు కూడా సైలెంట్ ఉండిపోతారనమాట. ఇంకా మొబైల్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు ఈ హాలిడేస్లో. సో ఇంకా అది ఎక్కువగా అడిక్ట్ కాకుండా ఉంటేనే మంచిదనమాట. కానీ పిల్లలు చెప్తే విన్నారు. ఇంకా మనం ఏంటంటే సైలెంట్ ఉండిపోతారు కదా అనేసి ఇంక మనమే అలవాటు చేసినట్టు అవుతుంది. ఇది చాలా పెద్ద తప్పు అనమాట. కానీ ఈ హాలిడేస్లో 2-3 పిల్లల్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమైన పనే, కానీ ఇంకా తప్పదు. ఇక మా బాబు ఒక్కడే ఉంటే కొంచెం అల్లరి ఉంటారు, కానీ పిల్లలతో ఎవరితోనైనా కలిస్తే చాలా అంటే చాలా అల్లరండి. ఇంకా మామూలే పిల్లలు. ఇంకా మనమే కొంచెం సర్దుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నైఫ్, సిజర్ వీటితో ఆడుకుంటున్నారనమాట. ఇదే భయం మాకు. ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా, నేను మా అక్క మటన్తో ఎంత కష్టపడుతున్నాము. అంటే అవి పెద్ద ముక్కలు వచ్చేస్తాయి. ఇంకా చిన్న ముక్కలు కోయడానికి మా కష్టం అనమాట. నా దగ్గర అయితే నేను నైఫే ఎక్కువ యూజ్ చేశాను కాబట్టి అది అంటే మేము ఏమంటామంటే దాన్ని మా సైడ్ కత్తిపీట అంటాం అనమాట. సో అదైతే లేదనమాట. అది నాకు అవసరం లేదనేసి నేను తీసుకోలేదు. ఓన్లీ నైఫ్తోనే ఇంకా ఇలా కట్ చేశాను. ఎప్పుడు ఇలా అంటే చికెన్ కానీ మటన్ కానీ బయట చిన్నగా చేయించుకునేసి అయితే వచ్చేస్తుంటారు ఎప్పుడు కూడా. ఈసారి ఇలా అనమాట. సో ఇక్కడైతే ఇంకా నేను మా అక్క మాట్లాడుకుంటూ ఇంకా నేను అంటే కట్ చేస్తూ ఉన్నామండి. ఇంక ఇదంతా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా వంట అయితే ఇంకా స్టార్ట్ చేసేయాలండి. సో ఇదనమాట. ఇంకా సండే వ్లాగ్ అంతా కూడా ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. మీరైతే తప్పకుండా ఫుల్ వ్లాగ్ చూసేసి మంచి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పదే చెప్తున్నానంటే మీ నుంచి ఎంత అవసరం, మీ హెల్ప్ ఎంత అవసరం అనేది అయితే మీరు అర్థం చేసుకుంటారనేసి అయితే నేనైతే అనుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా నాకు మా అక్కకు ఏవో మాటలు ఉంటూనే ఉంటాయండి. ఎంతసేపు మాట్లాడినా, ఎన్ని రోజులు మాట్లాడినా తరిగిపోని మాటలు అనమాట మా మధ్య. ఇక్కడ పిల్లలు మధ్యలో వస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా మాకైతే ఇంకా పిల్లలు చూసి ఇంకా నవ్వుతూ ఉందన్నమాట. ఎంత అల్లరి అనేసి అయితే ఇంక మా బాబు ఫుల్ అల్లరి అనమాట. అక్కడికైతే ఇంకా అదైతే కట్ చేసేసామని కదా. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేసేసాము, వంట చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడైతే కుక్కర్కి అయితే వేసేసి అయితే పెట్టేస్తాను అనమాట మటన్. అంటే మాకు మటన్ తొందరగా ఉడకదు కాబట్టి కుక్కర్కి వేస్తేనే తొందరగా ఉడుకుతుంది. సో అందుకోసమే కుక్కర్లో అయితే మటన్ వేసేసి అండ్ సాల్ట్ కొంచెం పసుపు వేసేసి అయితే ఇంకా ఒక 3-4 విజిల్ రానేసి అయితే పెట్టేసాము. ఇది వచ్చేసి ఇంకా బ్లడ్, ఇంకా తర్వాత మెదడు అవి అంటారు కదా, అవైతే ఇంకా సైడ్కి అయితే తీసేసాను అనమాట. ఇవి లాస్ట్లో వేసేసినా కూడా మనకు బాయిల్ అయిపోతాయి అనేసి అయితే ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా మసాలా కూడా ప్రిపేర్ అయితే చేసేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. కొబ్బరి అండ్ తర్వాత వెల్లుల్లి, తర్వాత అల్లము, ఇంక ఇవన్నీ కూడా వేసేసి మిక్సీకి అయితే వేసి పెట్టేసుకున్నాను. అండ్ రైస్ చేయడానికి వచ్చేసి ఇంక పలావ్ అయితే చేద్దాం అనేసి అయితే అనుకున్నాం అనమాట. ఇంకా అందుకోసం అయితే ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసేసుకుని మొత్తం అన్నీ కూడా రెడీ అయితే పెట్టేసుకున్నాం అనమాట.
ఇంకా ఇది కూడా కొంచెం అంతా కూడా అంటే సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తాం అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలనేసి అయితే కంటిన్యూ అయితే వీడియో అయితే వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. ఇంక ఇక్కడైతే అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కదా. ఇంకా చూసారు కదా, ఇంకా ఇక్కడైతే మా అక్క కూడా ఏదో హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా ఏదో చేస్తుంది అనమాట. నేను ఇంకా బయటకు వెళ్ళేసి ఇంకా పిల్లల్ని చూడడము, ఇంకా తర్వాత ఇక్కడ వచ్చి ఇది చూసుకోవడము ఇలా జరుగుతుందనమాట. సో అన్నీ కూడా మెయింటైన్ చేయాలి కదండి మన ఆడవాళ్ళు. ఓన్లీ ఒక్క పనే కాదనమాట మనకి. పిల్లలు అటుపక్క పిల్లలు ఇటుపక్క మనకి, అండ్ తర్వాత అటుపక్క అన్నీ మెయింటైన్ చేసుకోవాలి అనమాట. సో ఇంకా అందుకోసమే నేను బయటకు వెళ్ళి రావడము, ఇంకా ఇక్కడ చూసుకోవడము అనేది. ఇంకా మా అక్క అయితే కిచెన్లోనే ఉండిపోయింది. ఇంకా ఈ వేడికి ఈ ఎండలకైతే అసలు కిచెన్లో ఉండి వర్క్ చేసుకోలేమన్నమాట. అంత ఎండ అండి, అసలు స్నానం చేసినట్టు అయిపోతుంది అనమాట. వేడికి అంత ఉడుకు పట్టేస్తుంది, చెమటలు కారిపోతుంటాయి అనమాట. నాకైతే అస్సలు తట్టుకోలేనండి. ఇంకా అందుకోసమే అలా బయటకు వెళ్తూ వచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే రైస్ అయితే ఇంకా చేసేస్తుంది అనమాట మా అక్క. ఇంకా అందుకోసం అయితే ఇంకా పుదీనా కొంచెం కొత్తిమీర ఇంకా అన్నీ కూడా పైన గార్నిష్ అయితే చేసుకున్నానండి. ఇంకా పైన అయితే అలా వేసేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఇలా ఒకరికొకరు తోడుండి మంచిగా హెల్ప్ చేసుకుంటుంటే ఇంకా పని అయితే అసలు చేసినట్టే అనిపించదు నాకైతే. ఇంకా మా అక్క అయితే ఇంకా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఎంత వర్క్ చేసినా సరే చేసినట్టు ఉంటుంది అనమాట నాకు. ఇంకా అంటే ఇక్కడైతే ఇంకా మటన్ రెడీ అవుతుంది అండ్ పలావ్ కూడా రెడీ అవుతూ ఉంది. ఇంకా మటన్కి అటు సైడ్ అయితే పెట్టేస్తామన్నమాట. అంటే ఒక 4 విజిల్కి మటన్కి మామూలుగా పసుపు అండ్ సాల్ట్ వేసేసి ఇంకా పెట్టేసామన్నమాట. తర్వాత ఇంకా మసాలా వేసేసి తర్వాత ఒకటి లేదా 2 విజిల్కి పెట్టేద్దాం అనేసి అయితే ఇంకా అటు సైడ్ పెట్టేసాము. ఇటు సైడ్ అయితే ఇంకా మనకు రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఇదండి, ఇంకా మనకు తప్పకుండా నాన్ వెజ్ ఉండాల్సిందే. సండే వస్తేనే ముక్క ఉండాల్సిందే, ముక్క లేదంటే ముద్ద దిగదనమాట ఆదివారం మనకు. సో ఇదండి, ఇంకా మాకైతే ఇక్కడ రైస్ ఎలా అవుతుందా ఏంటా అనేది అయితే ఇంకా కొంచెం టెన్షన్ పడుతుందన్నమాట. ఎందుకంటే అంటే కొంచెం ఎక్కువ రైస్ చేసినప్పుడు, అది కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా రైస్ కానీ ఏమైనా వంట చేసినప్పుడు ఖచ్చితంగా టెన్షన్ పడతామన్నమాట. ఇంకా నేను కూడా అంతే, ఎక్కడైనా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేనే వంట చేశాను అనుకో, ఫుల్ అంటే ఫుల్ టెన్షన్. అంటే ఎలా ఉంటుందో ఏంటో ఏమంటారో అన్నట్టు కొంచెం, అంటే ఏమి అన్నారు అనకపోయినా కూడా మనకు ఫీలింగ్ అనేది అలా ఉంటుందన్నమాట. ఇంకా మా అక్క ఇక్కడ కూడా అంతే అనమాట. అంటే మా వారికి అయితే ఓకే, ఇంకా మా హస్బెండ్ తింటే ఇంకా ఏమంటారు అన్నట్టు ఇంకా తను అంటుందన్నమాట. ఇంకా సరేలే అనేసి అయితే ఇంకా అక్కడికి ఫైనల్కి ఇంకా మనకు మటన్ అండ్ పలావ్ అయితే చాలా మంచిగా టేస్ట్ అయితే కుదిరిందనమాట. చాలా బాగా వచ్చేసింది. ఇంకా ఇక్కడికైతే ఇంకా మా మటన్ అంతా కూడా అయ్యేపాటికైతే ఇంకా 2:30, 3 అవుతుందన్నమాట. మొత్తం అంతా కూడా అయ్యేపాటికి ఇంక ఇక్కడైతే ఇంకా రెడీ అయ్యాక ఇంకా కొంచెం క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఎలా ఉంటే అలా నచ్చదు కదా మనకు. ఇంకా ఖచ్చితంగా మనం కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాల్సిందే, చేతులు కాలినా సరే అప్పటికప్పుడే క్లీన్ చేసేయాలి. ఇది నా స్వభావం అనమాట. ఎక్కడిదక్కడే ఉంచేసి ఇంకా తినడానికి పోతే అసలు ఇంకా తినింది కూడా అంటే కడుపులో ఉండదన్నమాట, అలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్, ఆ తర్వాతే కడుపులోకి చూసుకుంటాను నేనైతే. ఇక్కడైతే ఇంకా రైస్ చూస్తూ ఇంకా మొత్తం అంతా మాట్లాడుకుంటూ ఇంకా అంతా కంప్లీట్ అయితే చేసుకుంటూ ఉన్నామండి. సో అక్కడికి చాలా లేట్ అయిపోయింది అనేసి అయితే అనుకున్నాం అనమాట. ఎందుకంటే మటన్ ఉడకాలంటే కొంచెం లేటే అవుతుంది. ఇంకా అక్కడికి విజిల్ వేసాం కాబట్టి కొంచెం పర్లేదు, ఒక 4-5 విజిల్ పైన వేసేస్తామన్నమాట. ఇంకా అక్కడికి పర్లేదు, ఉడికేసింది. ఇంకా సో ఎక్కడికైతే ఇంకా అంత వర్క్ అయితే అయ్యిందనమాట, కిచెన్ వర్క్. సో ఇంక ఇక్కడైతే చూపిస్తున్నాను. సో చూసేయండి, మటన్ అయితే బాగా ఉడికిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చేసింది అనమాట. సో చూడొచ్చు ఇక్కడ, ఇది వచ్చేసి మటన్ అండి. చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది అనమాట, చాలా బాగా ఉడికింది. మేము విజిల్కి అంటే కుక్కర్ పెట్టి విజిల్ వేయించడం వల్ల బాగా ఉడికింది అనమాట. ఇది వచ్చేసి ఇంకా పలావ్ అండి. సో పలావ్ కూడా చాలా బాగా వచ్చేసింది అనమాట. చాలా మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతకు ముందే ఆల్రెడీ అంటే టేస్ట్ చూసేయాలన్నమాట. నాకు ఫస్ట్ అయిన తర్వాత కొంచెం టేస్ట్ చూసి అందులో సాల్ట్ అయిందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ పిల్లలు అందరూ కూడా టీవీ చూసుకుంటూ ఉన్నారు. మేమైతే ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా ప్రిపేర్ చేసిన తర్వాత తినడానికైతే ఇంకా అన్నీ కూడా ఇంకా బయటకైతే పెట్టేస్తున్నాను అనమాట. సో చూస్తారు కదా, పిల్లలు కూడా వెయిటింగ్ అండి, ఎప్పుడెప్పుడు తింటామా అనేసి అయితే ఇంకా స్మెల్కి అలా అల్లాడిపోతున్నారు, వెయిటింగ్ చేస్తున్నారనమాట. ఇంకా మనకి చికెన్, మటన్, పలావ్ ఇలాంటివన్నీ కూడా స్మెల్ ఇల్లంతా కొట్టేస్తుంటాయి కదా. సో ఇంకైతే ఇవన్నీ కూడా నేను పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఏం చక్క తినడమే, మంచిగా లాగిన్ చేసేయడమే అనమాట. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ వరకు వ్లాగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. ఏమేమి చేస్తాము ఏంటి సండే మొత్తం అనేది అయితే సో చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే మొత్తం అన్నీ ఇంకా బయటకైతే పెట్టేస్తామన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా వాటర్ ఉండాల్సిందే మనకి ఎండాకాలంలో. ఇంకా వాటర్ కూడా ఇంకా పెట్టేస్తాను అనమాట, బాటిల్స్. ఇంకా తినేయడమే.
ఇంకా బాబుకి తినిపించేసి ఇంకా మేము తినేసి ఇంకా కొద్దిగా అలా రెస్ట్ అయితే తీసుకుంటాము. తర్వాత ఈవినింగ్ ఏం చేసామంటే చూసారు కదా, ఇక్కడికైతే ఇంకా ఈవినింగ్ అయితే బయటికి అయితే వెళ్ళామండి. ఇంకా మా ఇంటి వెనకాల దగ్గరే అనమాట. సో పార్క్ అండి, ఇంకా చిల్డ్రన్స్ పార్కు అండ్ ఇక్కడ పెద్దవాళ్ళు కూడా బాగా అన్నీ కూడా ట్రై చేయొచ్చు, బాగా ఆడుకోవచ్చు అనమాట. మైండ్ రిలీఫ్ ఉంటుంది అండ్ మనకు హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదనమాట. ఇలాంటివన్నీ కూడా ట్రై చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఇంట్లో పనే కాదండి ఆడవాళ్ళకు, అప్పుడప్పుడు ఇలాంటివి చాలా అవసరము. సో చూసారు కదా, మనకన్నా చాలా పెద్ద వాళ్ళకి కూడా అంటే ఏజ్తో సంబంధం లేకుండా మనం అన్నీ కూడా ఇక్కడ ట్రై చేయొచ్చు అనమాట. సో ఓన్లీ చిన్నపిల్లలకి ఓన్లీ చిన్న వాళ్ళకి అనేదేం కాదండి, ఎంత ముసలి వాళ్ళైనా ఎంత చిన్న వాళ్ళైనా కూడా అన్నీ ట్రై చేసుకోవచ్చు. ఖచ్చితంగా మన ఇంట్లో ఆడవాళ్ళకి ఇంట్లో పని చేసి చేసి బోర్ కొట్టినప్పుడు ఇలా బయటకు వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తే ఆ ఫీలింగే వేరనమాట. నేను కూడా అన్నీ ట్రై చేశాను. సో నేను ఎప్పుడు వెళ్ళను, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళు వచ్చేసారు కదా, పిల్లల్ని అక్క వాళ్ళందరినీ కూడా ఇంకా తీసుకెళ్ళిపోయాను అనమాట. సో వెళ్ళేసి వద్దాము, మంచిగా ఫ్రీగా రిలీఫ్ అవుతుంది, బాడీ కూడా చాలా రిలీఫ్ అవుతుంది అనేసి అయితే ఖచ్చితంగా మన ఆడవాళ్ళకి ఇలాంటివి అవసరం అండి. ఎందుకంటే మన బాడీ అనేది అయితే మంచిగా ఫిట్ రావడానికి ఇలాంటివన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే బాగా ఫిట్గా తయారవుతాయి అనమాట. అంటే హ్యాండ్స్ మనకు బాడీ మొత్తం ఫిట్గా ఉంటుంది. ఇంక ఇక్కడ నేను ఒక్కదాన్నే చేస్తుంటే ఇంకా మా బాబు కూడా నేను వచ్చేస్తాను అనేసి అయితే ఇంకా ఎక్కేసారనమాట. ఇంకా బాబు నేను ఇక్కడ ఆడుకున్నామండి. ఇంకా మా అక్క వేరే సైడ్ ఆడుతూ ఉందన్నమాట. ఇంకా పిల్లలు చూస్తారు కదా ఎంత మంచిగా ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. అందరూ కూడా పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఇక్కడైతే మా పాప ఇది ట్రై చేస్తుందనమాట. ఇంకా ఇక్కడ చిన్న పాప అండి, ఇంకా తను అది పైకి ఎక్కాలనేసి అయితే ఏడుస్తుందనమాట. ఇంకా వాళ్ళ తాతయ్య ఏమో వద్దు కింద పడతా అనేసి చెప్పినా కూడా అస్సలు వినట్లేదు పాప, అలాగే ఎక్కేసి కింద పడిపోయిందనమాట. చూసారు కదా, చాలా బాగుంది. మాకు ఇంటి చాలా దగ్గర, దీని వెనకాలే మా హౌస్ అనమాట. చాలా దగ్గర కాబట్టి ఇంకా అందరం సరదాగా అలా బయటకు అయితే వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేసేస్తే వచ్చేసామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఆ రోజైతే. సో నేనైతే ఇంకా అన్నీ కూడా ట్రై చేశాను అనమాట, ఏది కూడా వదలలేదనమాట, అన్నీ ట్రై చేసేసాను. ఇంక ఇక్కడైతే ఇంకా నేను మా అక్క ఇద్దరం కూడా ట్రై చేసామండి అది. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా ఇంకా మా అక్క నేను అని ట్రై చేసేసి బాగా అలసిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. చాలా హ్యాపీ అనిపించింది, అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మన ఆడవాళ్ళకైతే ఇవి చాలా అవసరం అనమాట. ఇలాంటివి ఎప్పుడు వర్కే కాకుండా ఇలాంటి వాటి గురించి మనం ఒక్కోసారి ఆలోచించి మన గురించి మనమైనా ఆలోచించాలి కదండి. సో అందుకోసమే ఇలాంటివి తప్పకుండా ఇంట్లో అయినా బయట ఎక్కడైనా సరే ఇలాంటివి చేస్తూ ఉంటే మన మైండ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా సండే లాగండి. ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే చిన్న కామెంట్ చేసేయండి. మరొక వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ అండి అందరికీ మరొకసారి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, ఐ లవ్ యూ.